నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వంలో అన్ని శాఖలపై నూతన పాలసీలతో దృష్టి పెట్టి మళ్లీ ఆర్థిక అభివృద్ధి సాధించాలని పిలుపు. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ. దసరా ఉత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం. అమ్మవారికి వజ్రాభరణాలను కానుకగా ఇచ్చిన భక్తులు. 2.5 కోట్ల రూపాయల విలువైన వజ్ర కిరీటం అందజేసిన మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థికాభివృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం అన్నారు. నేడు ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం అన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని అన్నారు. 2014 తర్వాత విభజన కష్టాలు ఉన్నా నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7% గ్రోత్ రేట్ సాధించిందని, అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59% తగ్గిందని సీఎం అన్నారు. 2019లో తెలంగాణతో పోలిస్తే ఏపీ జీఎస్టీపీలో వ్యత్యాసం కేవలం 0.20% ఉండేదని, ఆ వ్యత్యాసం 2024కు 1.5% పెరిగిందని సీఎం అన్నారు. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం 93,903 ఉండగా, నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తలసరి ఆదాయం 2019 నాటికి 1,54,031 పెరిగిందని సీఎం అన్నారు. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21% ఉండగా, గత ప్రభుత్వంలో అది 9.06% మాత్రమే నమోదైందని చెప్పారు. విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు సంబరంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ తల్లి నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. బాలా మంత్రం సమస్త దేవి మంత్రాల్లోనే ముఖ్యమైనది. అందుకే విద్యోపాసకులకు మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్యాయంలో ఉండే తొలి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణవలం అందించే అలంకారంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి దర్శనమిస్తారు.
ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు బాలాచూడ సుందరి స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బాలాదేవి చతుర్భుజాలతో ఉండేటువంటి బాలికా స్వరూపం. అమ్మవారు అరుణకాంతులతో ప్రకాశిస్తూ చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని లోకానికి ప్రసాదిస్తుంది. ముల్లోకాలను రక్షించగలిగినటువంటి శక్తి అమ్మవారికి ఉన్నది. అటువంటి ఆ అమ్మవారు త్రిపుర సుందరి స్వరూపాలలో మొదటి రూపంగా బాలాదేవి దేవతలను అనుగ్రహించడానికి ఆవిర్భవించింది. అటువంటి ఆ పరమేశ్వరి చతుర్భుజాలతో పుస్తకము, జపమాల, వరం, అభయాన్ని ధరించి లోకానికి అపారమైనటువంటి క్షేమాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఆ తల్లిని దర్శించి అందరూ కూడా సౌఖ్యానందాలు పొందగలరు. విద్యాసిద్ధి, తపస్సిద్ధి, ఐహిక ఆముష్మిక ఫలసిద్ధిని అమ్మవారు పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 9న మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకొని దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద కనకదుర్గమ్మ శ్లోకాల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవీ నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 100, 300, 500 రూపాయల క్యూ లైన్లు ప్రారంభించామని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో వాహనాలను పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం, అన్ని ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మూలా నక్షత్రం రోజు అంటే 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సకుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, చీఫ్ జస్టిస్, ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించామని, నవహారతులు తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దుర్గా ఘాట్లోనే నవహారతులను ఈ రోజు నుంచి ప్రతినిత్యం జరుపుతామన్నారు. ముంబై వజ్రాల కిరీటాన్ని అమ్మవారికి సౌరభ్ గౌర్ ఇస్తారని, వజ్రాల సూర్యచంద్రులను అమ్మవారికి సీఎం రాజేష్ సమర్పిస్తారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి హైమావతి, సూర్యకుమారి వజ్రాల బొట్టును అమ్మవారికి ఇస్తున్నారని చెప్పారు. ఇవి ఇప్పటికే దేవాదాయ శాఖకు అందాయని, ఇవాళ ఈ ఆభరణాలను అమ్మవారికి సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. దసరా నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు దేవీ నవరాత్రి ఉత్సవాలని అత్యద్భుతంగా చేయడానికి దేవాదాయ శాఖతోటి రెవెన్యూ, పోలీస్, ఇతర అనేక శాఖలు కలిసి ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు, అనేక సమీక్షల తర్వాత ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, నాతోటి సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పార్థసారథి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మా కమిషనర్ ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు మాత్రం ఇక్కడ చెప్పాలి. అనేక సమీక్షల్లో మీతో మాట్లాడడం జరిగింది, ఏర్పాట్లపైన వివరాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు సజావుగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు 5 క్యూ లైన్లు మొదలుపెట్టాం. గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూ లైన్లలో భక్తులకి, సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది. 9 రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆ యొక్క దేవదేవిని ఈరోజు మేమందరం కూడా ప్రార్థించాం. లక్షలాది మంది భక్తులు, కోట్లాది కుటుంబాలు
ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సుల కొరకు ఇవాళ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. 2 క్యూ లైన్లు భక్తులకు, సామాన్య భక్తులకు అందరికి కూడా ఉచిత లైన్ల కింద 2 లైన్లు పెట్టడం, 3 లైన్లు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల కింద ఆ 3 లైన్లు కూడా ఇవాళ ప్రారంభించడం కూడా జరిగింది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో తొలినాడు బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఓ అజ్ఞాత భక్తుడు సమర్పించారు. 2.5 కోట్ల రూపాయల విలువైన బంగారం వజ్రాలతో రూపొందించిన ఈ వజ్ర కిరీటానికి దేవస్థాన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి అలంకరించారు. వజ్ర కిరీటంతో శోభిల్లుతున్న బాలా త్రిపుర సుందరీదేవిని భక్తులు నేత్రపర్వంగా దర్శించుకుంటున్నారు. బాల త్రిపుర సుందరి అవతరలో అంటే బాల్యంలో అమ్మవారు ఎలా ఉండేవారు అనే విధంగా అలంకరించి మనం పూజ చేసుకుంటాం. ఆ సందర్భంగా దేవాలయాల శాఖ వారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా అందరూ సంతోషంగా వస్తూ ఉన్నారు అమ్మవారి ఆశీస్సుల కోసం. ఆ సందర్భంగా ఈవో గారికి, కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు చెబుతూ, దాంతోపాటు ఈరోజు ఒక గొప్ప శుభదినం కింద మనం ఆలోచించాలి. ఎందుకంటే బాంబే నుంచి ఒక భక్తులు సౌరభ్ వోరా గారు అమ్మవారికి చక్కటి కిరీటాన్ని, వజ్ర కిరీటాన్ని అమ్మవారికి విలువతో సంబంధం లేకుండా బ్రహ్మాండమైన కిరీటాన్ని బహుకరించడం జరిగింది. అది కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అదే కాకుండా సీఎం రాజేష్ గారు సూర్యచంద్రులకి ఈ ఆఫర్లు కూడా బహుకరించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అవి చెప్తూ వాళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పి కోరుకోవటం. నేను ప్రజలచే ఎన్నుకోబడినాక మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చి పండక్కి మొదటి రోజు రావడానికి కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అమ్మవారు ఎంతో కళగా దర్శనం ఇచ్చారు. వారి దీవెనలు నాకు, మన ప్రజలందరికీ కూడా బాగా ఉంటాయని చెప్పి మరొకసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ, అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాటు చేశారని సమాచార శాఖ మంత్రి పాదసారథి తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రి పాదసారథి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరాలని అమ్మవారిని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులను నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో రామనారాయణ రెడ్డి గారు, మన దేవాదాయ శాఖ మంత్రి గారు అనేక దఫాలు సమీక్షించి గతంలో ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, అసౌకర్యాలు కానివ్వండి, వాటిని పరిశీలించి ఈ 9 రోజులు కూడా ఏ భక్తుడు అసౌకర్యానికి గురి కాకుండా అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, పాడి పంటలు అన్నీ సుభిక్షంగా ఉండాలని, మరి ఈ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, కష్టాలు అన్నీ తీర్చడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు మెండుగా అందించి వారి ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ తీర్చాలని చెప్పేసి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమీయగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో దసరా మహోత్సవంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ శతచండీ మహారుద్ర యాగం ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర పూజాధికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చండీ హోమం, కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమార్చనల్లో ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కళాశాల మైదానం ఆధ్యాత్మిక శోభతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమ వివరాలను కమిటీ చైర్మన్ అక్కయ్య నాయుడు, విశ్వమాత ఫౌండేషన్ సభ్యులు కృష్ణ ప్రసన్నలు వెల్లడించారు.
అభిషేకం, అమ్మవారికి శాంతి కళ్యాణం, అదేవిధంగా ఈవినింగ్ టైంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం, దశ విధానాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మహిళలు చేసుకోవడం కోసం కార్యక్రమం చేపట్టడం చాలా దిగ్విజయంగా నగరంలో దాదాపు 80,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మరిన్ని ఏర్పాట్లు, అంటే భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ కొండమీద దర్శనానికి వెళ్తే సమయభావం కానీ అక్కడ ఉన్న రష్ కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా విజయవాడ నగరంలో అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ నవరాత్రుల మహోన్నత కాలంలో చండీ హోమం, అదేవిధంగా కుంకుమార్చన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఈ 10 రోజుల పాటు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, చండీ హోమం కానీ, కుంకుమార్చన కానీ, సామూహిక లలితా సహస్రనామ పారాయణం కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాల్సిందిగా దేవీ శరన్నవరాత్రి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అట్లాగే ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ దేశ ప్రజానికం, యావత్ ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఒక మంచి సంకల్పం చేసుకొని ఇక్కడ శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ తరపున ఇక్కడ మరి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో కొలువై ఉన్న విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు హోంమంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేష వస్త్రాలను ఆమెకు అందించారు. దేవీ శరణ్ నవరాత్రుల్లో 9 రోజుల పాటు వివిధ అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శించుకోవడం మహాభాగ్యమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం 9 గంటలకు దర్శన భాగ్యం కల్పించారు. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచే వినాయకుని గుడి వద్ద నుంచి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉత్సవాల ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు.
దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ తల్లిని జిల్లా కలెక్టర్ సృజన దర్శించుకున్నారు. ఆలయ పండితులు కలెక్టర్ ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ నేటి నుంచి జరుగుతున్న దసరా మహోత్సవాలలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదటి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగిందని పేర్కొన్నారు. మొదటి రోజు శుభాకాంక్షలు. మీ అందరికీ ఇప్పుడు తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం కాస్త ఫిజికల్ అరేంజ్మెంట్స్ని ముందస్తుగానే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేశాం. ఎప్పుడూ మా మీద ఉండే విమర్శ అది పండగ మొదలైనా ఇంకా మీ పనులు ముగియలేదని. ఈసారి అటువంటి అవసరం లేకుండా చాలా వరకు క్యూ లైన్స్ కావచ్చు, మంచినీటి ఏర్పాట్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, చేంజింగ్ రూమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ రకాల అరేంజ్మెంట్స్ చేయడంతో పాటు కొన్నిటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అంటే ఇంక్లూడింగ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ సర్టిఫికేషన్స్, R&B వాళ్ళ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ముందస్తుగానే తీసుకోవడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇప్పుడిప్పుడే జనసందోహం పెరుగుతోంది. దీన్ని బట్టి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ టు ఆర్ అరేంజ్మెంట్స్ చేయాలేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద నుంచి వస్తుంటే ఒక మెడికల్ క్యాంప్ ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బికాజ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న అమెండ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు తెలిసినట్టుగానే జనం పెరుగుతూనే ఉంటారు కాబట్టి వచ్చే జనాలకి సరిపడినంతగా అరేంజ్మెంట్స్లో ఇంకా మేము ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే ఈరోజే అవి కంప్లీట్ చేసుకొని భక్తులని సెంటర్ ఆఫ్ ఆర్ థింకింగ్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయటానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. ఈసారి అందుకోసమే విఐపి దర్శనాల్లో కూడా ఒక కొత్త వ్యవస్థ తీసుకొని వచ్చి ఎవరికి కూడా వెహికల్ పాస్ అనేది ఈసారి లేదు, దర్శనం పాస్ మాత్రమే ఉంటుంది. ఆ దర్శనం పాస్ కూడా జనరేట్ చేసింది వారు ఏదర్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ QR కోడ్తో సహా ఉండేది క్యారీ చేస్తే ఇక్కడికి లోపలికి రావడానికి, పైకి రావడానికి టెంపుల్ వాళ్ళు పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన వెహికల్స్లోనే మేమే ఫెసిలిటేట్ చేసి తీసుకొని వస్తాము. సో దానివల్ల ఏమిటంటే ఇక్కడ ఒక హ్యావోక్ అవ్వకుండా, అన్ని మాబింగ్ ఆఫ్ వెహికల్స్ అయిపోకుండా, ఎవరికి దానివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మా టెంపుల్ వాళ్ళు పెట్టిన వెహికల్స్లో తీసుకొని వచ్చి దర్శనం చేయించి మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. సో ఆ చేంజ్ ఓన్లీ ఫర్ భక్తుల కోసం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విఐపీస్కి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండదు. అక్కడ వెహికల్స్ అన్నీ కొండ కింద వరకు లైన్లో ఉండడం కంటే ఇదే మెరుగైన వ్యవస్థ అని అనుకున్నాం. ఈ కొత్త వ్యవస్థని అందరూ కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాం. అవసరాన్ని బట్టి ఏమన్నా మార్పులు చేసుకుంటే ఇంకా మంచి కన్వీనియన్స్ కలుగుతుంది అనుకుంటే వీఆర్ ఓపెన్ టు ఇట్. హసన్ నస్రుల్లాహ్ని తీవ్రవాదిగా ముద్రవేసి ఆయనను హతమార్చడం ఎంతో దారుణమని మసీద్దే హుసేన్, ఇమామే జుమావా, జమాత్ మౌలానా డాక్టర్ జహీర్ అబ్బాస్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా AP ప్రెసిడెంట్ జనాబ్ అల్తాఫ్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు. మతాల పేరుతో దాడులు చేస్తున్న వారికి శిక్ష తప్పదన్నారు. లెబ్నాన్ యొక్క హిజుల్లా సమూహానికి సెక్రటరీ జనరల్ అయిన సయ్యద్ హసన్ నస్రుల్లా మరణానంతరం ప్రగాఢ సానుభూతి తెలియపరచడానికి యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా హసన్ నస్రుల్లాహ్ను తీవ్రవాది అని భావిస్తున్న వారి వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీనగర్లోని మసీద్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మసీద్దే హుసేన్, ఇమాము జుమావా, జమాత్ మౌలానా డాక్టర్ జహీర్ అబ్బాస్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా AP ప్రెసిడెంట్ జనాబ్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ హసన్ నస్రుల్లాహ్ తీవ్రవాది కాదు, ఆయన మానవతావాది అని వారు స్పష్టం చేశారు. చాలామంది నిస్సహాయులకు ఆయన సాయం అందించారన్నారు. కొంతమంది మతోన్మాదుల మాదిరి ఎప్పుడు కూడా మతపరంగా సాయం చేయలేదన్నారు. అన్యాయానికి, దుర్మార్గులకు ఎదురు తిరిగేవారని తెలిపారు. వాస్తవాలను గుర్తించి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడడం మంచిదని తెలియపరిచే ఉద్దేశంతో మసీద్దే హుజన్లో ఒక కాన్స్టరెన్స్ క్యాండిల్ మార్చ్ను నిర్వహించామన్నారు. ఈ ర్యాలీలో మౌలానా మస్తాన్ షరీఫ్, అహ్లే సున్నత్ వల్ జమాత్ AP ప్రెసిడెంట్ మౌలానా అష్రహూజ్ జమా, అడ్వకేట్ జనాబ్ ముఖార్ అలీ పలువురు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వబిహి నస్తఈన్ వహువ ఖైరు నాసిరిన్ వ ముঈన్. आज हम यहाँ पर इसलिए जमा हुए हैं कि हमारा जो सबसे बहुत ही अज़ीज़ इस दुनिया से
चला गया है, जिसको नाहक शहीद किया गया है। शहादत तो हमारी मीरास है और हमारे उलमा, मराजे और औलिया शहादत से पीछे नहीं हटते हैं, मगर दुख इस बात का है कि शहीद भी किया गया और ये इल्ज़ाम भी लगाया जा रहा है कि ये सैयद बुज़ुर्गवार सैयद हसन नसरुल्लाह इनको आतंकवादी कहा जा रहा है। ये जो बिका हुआ मीडिया और वो हजरात जो इसराइली फ़िक्र रखते हैं या ये कहा जाए उनके चमचे हैं, उनका ये कहना कि ये सैयद हसन नसरुल्लाह ये आतंकवादी थे। ప్రపంచంలో మనమందరం చూస్తున్నాం గాజా ఫలస్తీన్లో ఏం జరుగుతుందో, ఎంతమంది అమాయకులను బలి తీసుకుంటున్నారు. వీళ్ళ పక్షాన నిలబడి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఆతంకవాదులు. సయ్యద్ నసరుల్లా ఒక ముహమ్మద్ ప్రవక్త వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ పక్షాన్ని నిలబడి నిజాయితీ ఏంటి, సత్యం ఏంటి, వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఆ వ్యక్తిని బలి తీసుకోవడమే కాకుండా ఆ వ్యక్తిపై అకారణంగా తీవ్రవాది అని నిందేయడం అనేది, అంటే అగ్రరాజ్యాలు, అగ్ర వర్ణాలు ఏదైతే శాసిస్తున్నాయో ఇది పూర్తిగా మీడియాని వాళ్ళ కనుసన్నలో పెట్టుకొని ఎవరైనా సత్యం కోసం రోడ్డు మీదకి వస్తే, అది సద్దాం హుస్సేన్ కానివ్వండి, అది సయ్యద్ నసరుల్లా కానివ్వండి, వీళ్ళు ఎవరైనా కానీ ఆనాటి నుంచి ముహమ్మద్ ప్రవక్త వంశం, ఇమాం హుస్సేన్, అలీ మకాం, అబ్బాస్ లంబర్దార్, అలీ అస్గర్ వారి యొక్క వంశాన్ని ఏ విధంగా అయితే ఏడిపించారో, ఇవాల్టికి సత్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాల్టికి అలాంటి యజీదులు ఇవాల్టికి ఉన్నారు, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. लोगों को ये बताने के लिए और ख़ास करके हमारी हुकूमत के लोगों को ये बताने के लिए कि सारी दुनिया जानती है कि अमेरिका दुनिया पे अपनी दादागिरी करता है और इज़राइल उसका जो है ना एक चेला है। सारी दुनिया को मालूम है ये बात। और एक तरफ अमेरिका तमाम दुनिया से टेररिज़म ख़त्म करना चाहता है अल्फाज में, दूसरे तरफ टेररिज़म को बढ़ावा दे रहा है। अब ये सारी दुनिया को मालूम है, मालूम रख कर भी हम लोग अनजान मारते जा रहे हैं और एक ताकतवर मुल्क होने की वजह से उसके सामने सारे लोग खामोश हैं। बस सबको मालूम है, ये कोई छुपी हुई बात तो है नहीं। आज मज़लूमों की मदद बहुत से अल्लाह वाले लोग, हालांकि एक ऐसा कंट्री जिसको अमेरिका उससे नाराज़ हो सकता है, लेकिन आज वो जो काम कर रहा है वो बिल्कुल वही काम कर रहा है किसी ज़माने में इमाम हुसैन ने किया था। ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా వేడుకల్లో దేవినేని ఉమామహేశ్వరరావు కాలినడకన ఉచిత దర్శనం ద్వారా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి దసరా మహోత్సవాలలో తొలి రోజైన శ్రీ బాల త్రిపుర సుందరీ దేవితో అలంకారంలో ఉన్న ఈ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ సకల ఏర్పాట్లు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఏ వర్గ ప్రజలు ఇబ్బందులు పడకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దసరా ఉత్సవాలలో భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవచ్చని మాజీ మంత్రి దేవినేని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉన్న కారణంగానే పెను విపత్తు నుండి క్షేమంగా బయటపడ్డారన్నారు. స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఉచిత దర్శన క్యూ లైన్లో
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అమ్మవారిని కోరుకుంటూ దేవస్థానానికి అవన్నీ కూడా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా కాలినడకన ఉచిత దర్శనం క్యూ లైన్లో రావటం ఆనవాయితీగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చే మార్గంలో వాటర్ లైన్లో వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అట్లాగే పిల్లలకి పాలు కానివ్వండి అటువంటి కార్యక్రమాలు కూడా చేయమని చెప్పి దేవస్థానం అధికారులు కూడా తెలియజేశాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగానికి అందరికి కూడా ఎండోమెంట్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకొని లక్షలాది మంది భక్తులు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా విజయదశమి ఈ నవరాత్రులు 10 రోజులు దశావతారాల్లో అమ్మవారు ఈరోజు బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మొన్న వచ్చిన ఉపద్రవాన్ని మరి ఎంతో పెద్ద ఎత్తున కృష్ణమ్మకు వరద వచ్చింది. అట్లాగే మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు దగ్గర 11,90,000 క్యూసెక్లు వరద ప్రవాహాలు వచ్చినప్పటికి కూడా అమ్మ ఆశీస్సుల వల్ల కృష్ణమ్మ తల్లి దయ వల్ల మరి ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఆ వరద బారిన ముంపు నుంచి బయటపడ్డాం. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ముంపు వరద బాధితులను అన్ని విధాలుగా కూడా కాపాడటం జరిగింది. తప్పకుండా ఈ విజయదశమి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ భక్తి శ్రద్ధలతో ఈ 10 రోజులు కూడా అందరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించడంలో విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన సమయంలోనే వచ్చి ఉచిత క్యూ లైన్లో వచ్చే భక్తులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేవస్థానం అధికారులు సిబ్బంది కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని. వరద బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద వరద బాధితులు ధర్నా చేశారు. వరదల్లో నష్టపోయిన తమకు న్యాయం చేయవలసిన ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. వస్తువులన్నీ కోల్పోయి రోడ్డున పడితే ఆదుకోవాల్సింది పోయి మమ్మల్ని తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి సిపిఎం నేతలు అండగా నిలిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వంలో అన్ని శాఖలపై నూతన పాలసీలతో దృష్టి పెట్టి మళ్లీ ఆర్థిక అభివృద్ధి సాధించాలని పిలుపు. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు. తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ. దసరా ఉత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం. అమ్మవారికి వజ్రాభరణాలను కానుకగా ఇచ్చిన భక్తులు. 2.5 కోట్ల రూపాయల విలువైన వజ్ర కిరీటం అందజేసిన మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.